Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. సో చాలామంది హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా స్టాక్ మార్కెట్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అండ్ పిఎంఎస్ సర్వీస్ మీద డిపెండ్ అవుతుంటారండి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ వీటి మీద డిపెండ్ అవుతారు. ఇందులో ఏంటంటే మినిమం ఎంట్రీ ఫీజు 50 లక్షల దాకా ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ ఫీజెస్కి ఎక్స్పెన్స్ రేషియో కింద 2%. అండ్ కొన్ని పిఎంఎస్ సర్వీసెస్ అయితే ప్రాఫిట్ షేరింగ్ కూడా తీసుకుంటారు. సో వీటితో కంపేర్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండే చాలా చీపర్ అండి. అండ్ మ్యూచువల్ ఫండ్లోనే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ పర్టికులర్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ మోర్ ఎఫిషియన్సీ దాన్ ది పిఎంఎస్ సర్వీస్ అనమాట. మనం కనుక చూసినట్లయితే 1 yearలో కనుక ఒక 2-3 times బై అండ్ సెల్ చేశారనుకోండి పిఎంఎస్ సర్వీస్ వాళ్ళు, అవన్నీ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయండి. అంటే ₹1,00,000 కనుక ఏదైనా బుక్ చేశారంటే ఒక ట్రేడింగ్ పొజిషన్ మీద, అండ్ వాళ్ళకి ఆల్మోస్ట్ 10% నుంచి 15% ఇలా పడుతుంది. 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. సో 15,000 రూపీస్ ట్యాక్స్లా పడుతుంది పిఎంఎస్ వాళ్ళకి. అదే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా 1 year లోపు వాళ్ళు క్లోజ్ చేశారనుకోండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏం పడదండి మనకేమి. మనం రిడెంప్షన్ చేస్తేనే ఉంటుంది. మనం ఎట్టాగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాబట్టి 4-5 years ఉంచుకుంటాం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎన్ని మాటలు ట్రేడ్ చేసినా సరే విత్ ఇన్ 1 yearకి క్లోజ్ చేసినా సరే వాటికి ఏటికి కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు. వాటి కేవలం మనం అమ్మినప్పుడు మాత్రమే, రిడెంప్షన్ చేసినప్పుడు మాత్రమే, అంటే మన యూనిట్స్ అమ్మితేనే అవుద్ది, ఫండ్ మీద అమ్మితే ఉండదన్నమాట. అందుకని పిఎంఎస్ సర్వీస్లో అలా కాదు. మన స్టాక్స్ని ఎన్ని మాటలు వాళ్ళు అమ్మినా సరే ఆ ట్యాక్స్ మనమే భరించాలి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో అలాంటి ఏం లేదు కాబట్టి ట్యాక్స్ మోర్ ఎఫిషియన్సీ మ్యూచువల్ ఫండ్స్లో. పిఎంఎస్ సర్వీస్లో అలా ఉండదు. రెండోది, పిఎంఎస్ ఛార్జెస్ మొత్తం కూడా అది మళ్ళీ ట్యాక్స్ డిడక్టబుల్ కాదండి. అది ఎక్స్పెండిచర్ మనం ట్యాక్స్ క్లెయిమ్ చేయలేం. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఆ మ్యూచువల్ ఫండ్కి ఇచ్చే మనం మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ కూడా ఎన్ఈవిలో ఇన్బిల్ట్ అయి ఉంటుంది ఆల్రెడీ. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం సపోజ్ 1% ఎక్స్పెన్స్ రేషియో అనుకున్నాం అనుకోండి, ఆ 1% ఒక్కసారిగా తీసుకునేది ఏముండదు. 365 డివైడెడ్ బై 1% వేస్తారు ఆ అమౌంట్ని. రోజు కొంచెం యూనిట్ వాల్యూ ఛార్జ్ చేస్తుంటారు. కాబట్టి మనం సపరేట్గా దాన్ని క్లెయిమ్ చేసే పని లేదు. ఎక్స్పెండిచర్లో మనం అనుకోవడానికి ఉండదు ఏమి. బట్ ఇక్కడ అలా కాదు, ఇది వీళ్ళకి సపరేట్గా ఎక్స్పెన్స్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాన్ని కూడా మనం ట్యాక్స్ డిడక్టబుల్ ఉండదు అనమాట. ఆ లెక్క చూసినా సరే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ మోర్ ఎఫిషియన్సీ అనమాట దీంతో కంపేర్ చేస్తే. మూడోది, పిఎంఎస్ సర్వీస్లో ఏదన్నా సరే డివిడెండ్ వచ్చిందనుకోండి, ఇండివిజువల్ భరించాలి డివిడెండ్కి, టీడీఎస్ ఇవన్నీ కూడా. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, మనం తీసుకున్న గ్రోత్ ఆప్షన్ అనుకోండి, మనకు వచ్చే డివిడెండ్ కూడా దానికే ఇన్బిల్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం దాన్ని తీసుకోవట్లేదు కాబట్టి మనకు డివిడెండ్ మీద పెద్ద ట్యాక్స్లు ఏమి ఉండవు, ఎందుకంటే మనం తీసుకుంది గ్రోత్ ఆప్షన్ కాబట్టి. సో అట్లా ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ లెక్క చూసుకున్నా సరే పిఎంఎస్తో కంపేర్ చేసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ బెస్ట్ ఉంటాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చు, అర్జెంటుగా మూవ్ చేసుకోవచ్చు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పిఎంఎస్ అయితే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ బట్టి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కొన్ని పిఎంఎస్లో అయితే మరీ దారుణంగా ప్రాఫిట్ షేరింగ్ కూడా ఉంటుందండి. లాస్ వస్తే బేర్ చేయరు వాళ్ళు, బట్ ప్రాఫిట్ అయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. సో ఇట్లా హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అందరూ పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు దాన్ని పిఎంఎస్లో పెడుతుంటారు. కానీ బెటర్ ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళే ఈ మ్యూచువల్ ఫండ్లో మేనేజ్ చేసుకోవటం బెటర్ అనమాట. దాని బదులు అడ్వైజర్ సలహా తీసుకొని మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, ఎక్కువ రిటర్న్స్ వచ్చు. మీరు కనుక policybazaar.com లేదా PMSbazaar.com లాంటి వెబ్సైట్లోకి వెళ్ళి కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years పర్ఫార్మెన్స్ యావరేజ్ మీద 25 అంటే టాప్ 5లో కూడా ఉంది. అంటే కొన్ని అయితే ఈవెన్ 20% కూడా దాటారు లాస్ట్ 5 years యావరేజ్ పర్ఫార్మెన్స్. సో అందుకని ఏ లెక్క చూసినా పిఎంఎస్తో కంపేర్ చేసుకున్నప్పుడు అండ్ మ్యూచువల్ ఫండ్సే మోర్ ఎఫిషియన్స్, మోర్ రిటర్న్స్ అండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత అమౌంట్తోనే మనం బిగ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎస్ఐపితో స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి పిఎంఎస్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్ కోసం అని, అండ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే రిటైల్ ఇన్వెస్టర్ కోసం అలా ఏమనుకోవడానికి వీల్లేదు. ఎక్కువ ఎఫిషియన్సీగా ఎక్కువ రిటర్న్స్ ఎక్కడైతే వస్తే అక్కడ ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అనమాట. కాబట్టి పిఎంఎస్తో కంపేర్ చేసినప్పుడు ఏ లెక్కను కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద నన్ టు ద సెకండ్ అనమాట. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పిఎంఎస్ కంటే మోర్ ఎఫిషియన్సీగా ట్యాక్సేషన్ అండ్ మోర్ రిటర్న్స్ అండ్ ఫ్లెక్సిబుల్ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వచ్చేలాగా అండ్ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు యావరేజ్ చేసుకునేలాగా మనకు ఉంటుంది. కాబట్టి బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. సో నెక్స్ట్ టైం మీరు కనుక ఎవరైనా పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం థింక్ అని చేసుకుంటే ఒకసారి చూడండి ఈ వీడియో. అండ్ ట్యాక్సేషన్ చూసుకోండి ఒకసారి, ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్లో బెటర్ ప్రొడక్ట్స్ అని, ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని, అండ్ మోర్ రిటర్న్స్ అని మీకు అర్థమవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.